నమస్కారం. మెంటార్ మ్యాట్రిక్స్ న్యూస్ అప్డేట్కి స్వాగతం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మెడికల్ స్టూడెంట్స్, పేరెంట్స్ మధ్య తీవ్రంగా నలుగుతున్న అంశం అదేనండి, నీట్ యూజీ 2026పై వస్తున్న ఆరోపణలు, అలాగే దానిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే మన ఎన్టీఏ ఇచ్చిన అధికారిక ప్రకటన. ఎలాంటి అపోహలు లేకుండా అసలు ఎన్టీఏ ఏం చెప్పిందో ఖచ్చితమైన వాస్తవాలతో మనమిప్పుడు డీకోడ్ చేద్దాం. ముందుగా అసలు ఎన్టీఏ విడుదల చేసిన ఈ అఫీషియల్ స్టేట్మెంట్లోని ప్రధాన అంశాలేంటో మనం చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అంటే ఎస్ఓజీ చేస్తున్న దర్యాప్తు గురించి తమకు తెలుసునని ఎన్టీఏ అధికారికంగానే అంగీకరించింది. చూసారుగా, ఈ ఆరోపణలను వారు పూర్తిగా పక్కన పెట్టలేదు. ఏజెన్సీ చాలా పారదర్శకంగా వ్యవహరిస్తూ స్వతంత్ర దర్యాప్తు సంస్థల యాక్షన్స్ను మేం గమనిస్తున్నాం అని చాలా క్లియర్గా ఈ స్టేట్మెంట్ ద్వారా చెప్పారు. ఇక అసలు పరీక్ష జరిగిన రోజున అంటే మే 3వ తేదీన ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర ఉన్న భద్రతా ఏర్పాట్ల గురించి ఏం చెబుతోందో ఒకసారి గమనిద్దాం. సరే, ఈ భద్రతా ప్రోటోకాల్స్లోకి కొంచెం లోతుగా వెళ్దాం. అక్షరాల ఇదొక హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్ అని చెప్పొచ్చు. క్వశ్చన్ పేపర్స్ తరలించడానికి ఏకంగా జీపీఎస్ ట్రాకింగ్ ఉన్న వెహికల్స్ వాడారు. ప్రతి పేపర్ పైన ఎక్కడ్నించి వచ్చిందో ఇట్టే ట్రేస్ చేయడానికి వీలుగా ఒక యూనిక్ వాటర్మార్క్, అలాగే సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉన్న సీసీటీవీ మానిటరింగ్, ఇక స్టూడెంట్స్ అందరికీ బయోమెట్రిక్ వెరిఫికేషన్, పైగా ఎలాంటి ఎలక్ట్రానిక్ అక్రమాలు జరగకుండా ఏకంగా 5G జామర్లు. ఇన్ని రకాల కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య పరీక్ష చాలా సజావుగా జరిగిందని ఎన్టీఏ స్పష్టం చేస్తోంది. అయితే అంతా సజావుగా జరిగితే మరి ఈ ఆరోపణలు ఎప్పుడు, ఎలా మొదలయ్యాయి? ఆ టైంలైన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టైంలైన్ చూస్తే పరిస్థితులు ఎంత వేగంగా మారాయో మనకు అద్భుతంగా అర్థమవుతుంది. మే 3న ఎగ్జామ్ ప్లాన్ చేసినట్లుగానే జరిగింది. కానీ సరిగ్గా 4 రోజుల తర్వాత అంటే మే 7వ తేదీ రాత్రికే ఎగ్జామ్లో కొన్ని మ్యాల్ ప్రాక్టీసెస్ జరిగాయని ఎన్టీఏకి తొలి ఇన్పుట్స్ అందాయి. ఆ వెంటనే అంటే మే 8వ తేదీ ఉదయం కల్లా టైం ఏమాత్రం వేస్ట్ చేయకుండా ఎన్టీఏ ఈ విషయాన్ని స్వతంత్ర విచారణ కోసం సెంట్రల్ ఏజెన్సీలకు రిపోర్ట్ చేసింది. సో ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారో ఇక్కడ మనకు తెలుస్తోంది. అలాగే ఇటీవల న్యూస్లో మనం చూస్తున్న అరెస్టులు లేదా అదుపులోకి తీసుకోబడాలు అన్నీ కూడా ఆయా స్వతంత్ర దర్యాప్తు సంస్థలు చాలా ప్రొఫెషనల్గా సరైన సమయంలో తీసుకున్న యాక్షన్స్ వల్లే జరిగాయని ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది. ఈ మొత్తం ప్రాసెస్లో ఎన్టీఏ కేవలం ఒక సపోర్టింగ్ రోల్ మాత్రమే ప్లే చేస్తోంది. అంటే విచారణకు కావలసిన టెక్నికల్ డేటాను అందిస్తూ దర్యాప్తు ఏజెన్సీలకు పూర్తిస్థాయిలో సహకరిస్తోందన్నమాట. మరి ప్రస్తుతం జరుగుతున్న ఈ విచారణల పట్ల ఎన్టీఏ స్టాండ్ ఏమిటి? వాళ్ల తదుపరి అడుగు ఏంటి? ఇక్కడ ఎన్టీఏ అఫీషియల్స్ ఇచ్చిన స్టేట్మెంట్ని యాజ్ ఇట్ ఈజ్గా కోట్ చేయాలంటే, ఎన్టీఏ విచారణను ముందుగానే అంచనా వేయదు, ఏజెన్సీలు నిర్ధారించే ఏ విషయమైనా పారదర్శకంగా పరిశీలించబడుతుంది. అంటే దీనర్థమేంటంటే, విచారణకు ముందే ఒక కన్క్లూజన్కి రాలేమని, ఆయా దర్యాప్తు సంస్థలు ఫైనల్గా ఏ వాస్తవాలు బయటపెట్టినా వాటిని చాలా ట్రాన్స్పరెంట్గా పరిశీలిస్తామని చెప్పడం. ఇది వాళ్ల తటస్థ వైఖరిని స్పష్టంగా చూపిస్తోంది. సరే, ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన విషయానికి వద్దాం. ఈ మొత్తం గందరగోళంలో ఆందోళన చెందుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ఎన్టీఏ ఇస్తున్న భరోసా ఏంటి? నిజాయితీగా రేయింబవళ్లూ కష్టపడి చదివిన మెజారిటీ విద్యార్థుల కృషికి, వాళ్ల చిత్తశుద్ధికి ఎలాంటి ఢోకా లేదని, వాళ్ల కష్టానికున్న విలువ ఎప్పటికీ తగ్గదని ఎన్టీఏ గట్టిగా భరోసా ఇస్తోంది. ఇలాంటి వార్తలు టెన్షన్ పెంచుతాయని వాళ్లకు తెలుసు. కాబట్టి ఆ స్వతంత్ర ఏజెన్సీలు వాళ్ల విచారణ పూర్తి చేసేంతవరకు కొంచెం సమయమనం పాటించాలని స్టూడెంట్స్ని కోరుతున్నారు. నిజమైన ఆస్పిరెంట్స్ ఎవరూ నష్టపోరు అన్నదే ఇక్కడ వాళ్ల మెయిన్ పాయింట్. అంతేకాకుండా ఈ విచారణ తర్వాత తీసుకోబోయే తదుపరి చర్యలు ఏవైనా సరే వాటిని నేరుగా భారత విద్యామంత్రిత్వ శాఖతో చర్చించిన తర్వాతే సరైన సమయంలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీన్ని బట్టి ఎగ్జామ్ సిస్టమ్ క్రెడిబిలిటీని కాపాడేందుకు వాళ్లు పూర్తిగా కట్టుబడి ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా అఫీషియల్గా ఏదైనా క్లారిఫికేషన్ కావాలన్నా నేరుగా ఇక్కడ కనిపిస్తున్న ఎన్టీఏ అధికారులనే సంప్రదించొచ్చు. neetug@nta.ac.in కి ఈమెయిల్ చేయండి, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న 01140759000 మరియు 01169227700 నంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. మరి ఈ అప్డేట్స్ అన్నీ విన్నాక
నెక్స్ట్ స్టెప్ అంటే నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ సంగతి ఏంటి అన్నది మనం చూడాలి. చూడండి, బయట ఇన్ని రకాల రూమర్స్, కన్ఫ్యూషన్స్ ఉన్న సమయంలో డాక్టర్ అవ్వాలనే మీ కలకి సరైన గైడెన్స్ చాలా ముఖ్యం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అడ్మిషన్స్ అలాగే కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకు పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ హెల్ప్ కావాలంటే మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎప్పుడు మీకు అందగా ఉంటుంది. కౌన్సిలింగ్ సంబంధిత ప్రతి చిన్న విషయానికి మీరు మమ్మల్ని సంప్రదించొచ్చు. మా ఆఫీస్ అడ్రస్ నోట్ చేసుకోండి. ఫ్లాట్ నంబర్ 302, 3వ అంతస్తు, కుబేర టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్. మా మొబైల్ నంబర్ 9849966500. అలాగే info@mentormatrix.in కి ఈమెయిల్ చేయొచ్చు. లేదా మరింత సమాచారం కోసం www.mentormatrix.in వెబ్సైట్ను విజిట్ చేయొచ్చు. మనం ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక పక్క AI, బయోమెట్రిక్స్, 5G జామర్స్ అంటూ ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అత్యంత వేగంగా అప్గ్రేడ్ అవుతూనే ఉన్నాయి. అయినా సరే కొన్ని సవాళ్లు వస్తూనే ఉన్నాయి. మరి భవిష్యత్తులో ఈ అతిపెద్ద మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు ఏ లోపమూ లేని సిస్టమ్ ట్రాన్స్పరెన్సీని మరియు జెన్యూన్గా చదివే విద్యార్థుల మనశ్శాంతిని ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నాయి? ఇది ఖచ్చితంగా మనందరం ఆలోచించాల్సిన విషయం. సో ఇదండి ఎన్టీఏ స్టేట్మెంట్పై మన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.